రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు, వీరు తప్పు చేస్తున్నారు అన్నటువంటి భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ. అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది. మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చినవి నెరవేర్చినటువన్నీ కూడా పక్కకు పోయాయి. ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారనే భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలా అని చెప్పి నిన్న కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణరహితంగా దాడి చేయటం, క్లియర్ కట్గా మీరు ఆరోపణ చేశారని నేను ఒప్పుకున్నారు. కుప్పంలో మీరు సిట్ వేశాను అని చెప్పారు. మీరు వేసిన సిట్టు, మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అనేటువంటి స్టాండ్, మీ సిట్టు పైన నమ్మకం లేక అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాళ్ళు నియమించినటువంటి కమిటీని, అందులో ముగ్గురు రాష్ట్ర అధికారులు, 2 కేంద్ర అధికారుల సమీక్షంలో అత్యుత్తమైనటువంటి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించి అందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుండి అదే విషయం పైన పదే దాడులు చేయిస్తూ మీ పార్టీకి ఏదో సభ్యులు ఉన్నారు కదా, ఇప్పుడు మీ వర్కుల కోసమో మీ పార్టీలో లబ్ధి పొందడం కోసమో అధికారంలో మీరు ఉన్నారు కదా అని చెప్పి మీతో లబ్ధి పొందడం కోసమో రోడ్లపైకి వచ్చే వ్యక్తులను ఎరేసుకొని వాళ్ళతో రెచ్చగొట్టించి దాడులు చేయిస్తున్నారు. ఇది మంచి సంస్కారం, సంప్రదాయం కాదు.